Hi viewers. Today we are going to discuss about mineral nutrients. మొక్కల యొక్క ఖనిజ పోషణ అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుంది మొక్కల్లో అని తెలుసుకోవడానికి ఈరోజు ఈ టాపిక్ని మనం నేర్చుకుంటున్నాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మినరల్ న్యూట్రియంట్స్ ఆర్ మినరల్ న్యూట్రిషన్? It is defined as the naturally occurring inorganic nutrients found in the soil and food that is essential for the proper functioning of animal and plant body. సాధారణంగా మన మొక్కలు కానీ జీవులు కానీ ఈరోజు ఈ ఖనిజ పోషణ లేదా పోషక పదార్థాల వల్లనే తన యొక్క ఫంక్షనింగ్ని చేపడుతుందన్నమాట. మినరల్స్ ఆర్ విటల్ ఎలిమెంట్స్ నెసరీ ఫర్ ద బాడీ. మోస్ట్ ఆఫ్ ది మినరల్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ సాయిల్ ఆర్ అబ్జర్బ్డ్ బై రూట్స్ ఆఫ్ ద ప్లాంట్, బట్ ఆల్ ఆర్ నాట్ ఎసెన్షియల్. ఓన్లీ 17 ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎసెన్షియల్ ఫర్ ద ప్లాంట్స్. అంటే సో మెనీ, అంటే హండ్రెడ్స్ పైన మనకి ఎలిమెంట్స్ అనేటువంటి మనం అబ్జర్వ్ చేస్తుంటాం. అవన్నీ కూడా మొక్కలకి అవసరం ఉండవు, బట్ దాంట్లో ఒక 17 మాత్రం చాలా అతి ముఖ్యమైనటువంటి మూలకాలైనటువంటి మొక్కలకు అవసరం, లేదా మొక్కలు తన యొక్క జీవిత చక్రాన్ని కంప్లీట్ చేయడానికి ఈ 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేటువంటివి చాలా ముఖ్యమైనవని చెప్పుకోవచ్చు. బోత్ ద ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ రిక్వైర్ మినరల్ ఎసెన్షియల్స్. ఫర్ ఎగ్జాంపుల్, జింక్ ఈజ్ నెసరీ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫర్ సెల్ డివిజన్. జింక్ అనేటటువంటిది ప్రధానంగా ప్రోటీన్ల విశ్లేషణలో కావచ్చు, అదేవిధంగా కణ విభజన జరగడానికి జింక్ అనేటటువంటిది ప్రముఖ పాత్రను వహిస్తుంది అన్నమాట. ద నెక్స్ట్ న్యూట్రియంట్స్ అనేటువంటివి, మినరల్ న్యూట్రియంట్స్ అనేటువంటి ప్రధానంగా 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ద విచ్ ఆర్ రిక్వైర్డ్ బై ప్లాంట్స్ ఇన్ వెరీ స్మాల్ అమౌంట్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ ద మైక్రో ఎలిమెంట్స్. ఏవైతే తక్కువ పరిమాణంలో మొక్కలకు అవసరమయ్యేటటువంటి ఖనిజ మూలకాలు ఏవైతే ఉంటాయో వాటిని మైక్రో ఎలిమెంట్స్ లేదా సూక్ష్మ పోషకాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం మనం. దెన్ నెక్స్ట్ సమ్ ఆఫ్ దెమ్ ఇంక్లూడ్ బోరాన్, కాపర్, మ్యాంగనీస్, ఐరన్, క్లోరిన్ అండ్ మాలిబ్డినం ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మైక్రో ఎలిమెంట్స్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ macro elements? Nutrients which are required by plants in larger amounts are termed as macro elements. అంటే సాధారణంగా ఎక్కువ మొత్తంలో మొక్కలకి ఏవైతే ఎక్కువ మొత్తంలో మూలకాలు అవసరమవుతాయో వాటిని మనం ఇక్కడ స్థూల పోషకాలు లేదా మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం. అంటే దీన్ని బేస్ చేసుకొని ద మినరల్ న్యూట్రియంట్స్ ఆర్ divided into 2 types. One is the micronutrients and another one is the macronutrients. స్థూల పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు అనేటటువంటి 2 రకాలుగా ఖనిజ లవణాలని, ఖనిజ మూలకాలని విభజించడం జరిగింది. దెన్ సమ్ ఆఫ్ దెమ్ ఇంక్లూడ్ సల్ఫర్. అంటే మైక్రో ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్ ఆఫ్ ద ఇంక్లూడ్ సల్ఫర్, నైట్రోజన్, కార్బన్, ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం అండ్ మెగ్నీషియం. దీస్ ఆర్ బిలాంగ్స్ టు మ్యాక్రో ఎలిమెంట్స్. అంటే స్థూల పోషకాలకి ఉదాహరణగా మనం సల్ఫర్ని, నైట్రోజన్ని, కార్బన్ని, ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం అండ్ మెగ్నీషియంలను తీసుకోవచ్చు అన్నమాట. దెన్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ప్లాంట్స్? యు సీ ద రోల్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ప్లాంట్స్, so many roles of nutrients is there. First one is the balancing function. Some salts or minerals act against the harmful effects of the other nutrients, thus balancing each other. And second one is the maintenance of osmotic pressure. ఆస్మాటిక్ ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి ఈ న్యూట్రియంట్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. సెవరల్ మినరల్స్ cell sap is present in organic or inorganic
formed to regulate the organic pressure of the cell, ఇన్ఫ్లుయెన్సింగ్ ద పిహెచ్ ఆఫ్ ద సెల్ శాప్. పిహెచ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట. సెల్ శాప్ యొక్క పిహెచ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి న్యూట్రియంట్స్ అనేటువంటివి చాలా అవసరం అవుతాయి. డిఫరెంట్ ఆనయాన్స్ అండ్ క్యాటయాన్స్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద పిహెచ్ ఆఫ్ ద సెల్ శాప్. దిస్ ఇస్ ద అనదర్ వన్. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. అంటే మొక్క యొక్క శరీర భాగ నిర్మాణంలో కూడా న్యూట్రియంట్స్ అనేటువంటివి చాలా వరకు ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్, కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ ఎలిమెంట్స్ దట్ help to construct the plant body by entering protoplasm and constitution of the cell wall, constitution of the wall. ఓకే, ఇక్కడ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో అవి ప్లాంట్ బాడీ యొక్క నిర్మాణంలో ప్రముఖమైన పాత్రను పోషించడం జరుగుతుంది. అదేవిధంగా క్యాటలైజ్ ఆఫ్ ద బయోకెమికల్ రియాక్షన్, సర్టెన్ ఎలిమెంట్స్ లైక్ జింక్, మెగ్నీషియం, calcium and copper act as metallic catalysts in biochemical reactions. Okay, then next, effects of toxicity. Certain minerals like arsenic and copper has a toxic effect on the protoplasm under specific conditions. Then next, what are the micronutrients? What are the micronutrients? Some of examples are given here. We are going to study. Functions of some of the micronutrients are stated below. Copper. Copper is a component of oxidase and cytochrome oxidase and phenolase and ascorbic acid oxidase that is responsible for activating the enzymes. Copper plays a vital role in photophosphorylation. It also helps to balance carbohydrate nitrogen regulation. If you see the manganese, it is necessary for photosynthesis during the photolysis of water. ఫోటోసింథసిస్లో మనకి మ్యాంగనీస్ అనేటువంటిది ప్రధానంగా ఉపయోగపడుతుంది. వాట్ ఈజ్ ఫోటోసింథసిస్? కిరణజన్య సంయోక్రియ అంటాం మనం. కిరణజన్య సంయోక్రియ అంటే ఏంటి? ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్, అంటే సూర్యరశ్మి సమక్షంలో రూట్ ద్వారా ఇంటేక్ ఆఫ్ వాటర్, అంటే వేరు ద్వారా నీటిని తీసుకొని, ఓకే, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ వాటర్ లీఫ్ ఏదైతే ఉంటుందో, అదేవిధంగా వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, ఇంటేక్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బై లీఫ్, అంటే త్రో స్టొమాటా, అక్కడ ఏమవుతుంది, కార్బన్ అనేటటువంటిది కార్బన్ డైఆక్సైడ్ నుంచి అలానే ఉండిపోయి లీఫ్లో ఆక్సిజన్ అనేటువంటిది మాత్రం బయటకి రిలీజ్ అవుతుంది. సేమ్ మళ్ళీ స్టొమాటా ద్వారా. ఇక్కడ ఈ కార్బన్ అనేటువంటిది ఇట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ ఏ, అంటే వాటర్తోని కలిపి కన్వర్టెడ్ యాజ్ ఏ ఫుడ్గా, అంటే కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ అవుతుందన్నమాట. దట్ ఈస్ ఫోటోసింథసిస్. అంటే కిరణజన్య సంయోక్రియ అంటే ఏంటి? సూర్యరశ్మి సమక్షంలో మొక్కలు నీటిని ఉపయోగించుకొని, ఆ నీటిని వేర్ల ద్వారా తీసుకొని పత్రం ఏదైతే ఉంటుందో ఆ పత్రంలో ఉన్నటువంటి పత్రాంతరం అనేటువంటిది కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని కార్బన్ అనేటటువంటి దాన్ని కార్బోహైడ్రేట్గా కన్వర్ట్ చేసి ఆక్సిజన్ని బయటకు రిలీజ్ చేస్తుంది పత్రం ద్వారా. దీన్ని మనం ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోక్రియ అంటాం మనం. ఓకే, మళ్ళీ ఒకసారి, అంటే సూర్యరశ్మి సమక్షంలో వాటర్ని తీసుకొని, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ను పత్రం తీసుకొని పత్రాంతరంలో కార్బన్ డైఆక్సైడ్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్గా వాటర్ సహాయంతో మారి ఆక్సిజన్ అనేటువంటిది బయటకు రిలీజ్ కావడం ఏదైతే ఉంటుందో దాన్నే ఇక్కడ మొన్న కిరణజన్య సంయోక్రియ అనేటటువంటి పేరుతో చదువుకుంటాం అన్నమాట. ద మినరల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ క్లోరోఫిల్ ఏర్పడడానికి మ్యాంగనీస్ అనేటటువంటిది ప్రధాన పాత్రను పోషిస్తుంది. క్లోరోఫిల్స్ ఉంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. దెన్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ
as an activator of nitrogen metabolism. యాక్టివేటర్ ఆఫ్ నైట్రోజన్ మెటబాలిజం అనేటువంటి జరగడానికి మ్యాంగనీస్ అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట. దెన్ నెక్స్ట్ జింక్. If you see, the zinc is essential for the synthesis of tryptophan and metabolism of carbohydrates and phosphorus. The next, it is a constituent of enzymes like alcohol, dehydrate gas, carbonic anhydrase, lactic dehydrogenase, and exokinase అండ్ కార్బోపెప్టైడేస్ అనేటటువంటి వీటి ఏర్పాటులో జింక్ అనేటటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది. దెన్ నెక్స్ట్, ఇఫ్ యు సీ ద మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే స్థూల పోషకాలను చూసినట్టయితే దాంట్లో చాలా ముఖ్యమైనటువంటివి ఇక్కడ చదువుకోబోతున్నాం. మనం అన్నీ చదవడం లేదు. ఫాస్ఫరస్. Phosphorus boosts fruit ripening and root growth in a healthy manner by helping translocation of carbohydrates. They are found abundantly in fruit and seeds. Deficiency of phosphorus leads to premature fall of leaves and they turn purplish or dark green in color. ఓకే, ఫాస్ఫరస్ వల్ల ఏమవుతుంది మనకి రూట్ గ్రోత్ అనేది, అదేవిధంగా ఫ్రూట్ ఫలవంతత రైపెనింగ్కి ఫాస్ఫరస్ అనేటువంటిది ప్రధాన పాత్రను పోషిస్తుంది అన్నమాట. ఇది సాధారణంగా ఫ్రూట్స్లో సీడ్స్లో ఫాస్ఫరస్ మనం చాలా ఎక్కువ మొత్తంలో ఐడెంటిఫై చేయగలుగుతాము. దెన్ ఇఫ్ యు సీ ద నైట్రోజన్, మనకు తెలుసు నైట్రోజన్ ఇట్ ఈస్ ఎ ప్రజెంట్ ఇన్ వేరియస్ కోఎంజైమ్స్, హార్మోన్స్ అండ్ ఏటీపీస్ ఎక్సెట్రా. Nitrogen is a vital constituent of vitamins, nucleic acids, proteins, and many others. Deficiency of nitrogen leads to the complete suppression of flowering and fruiting, impaired growth, and development of anthocyanin pigmentation in stems. Then next, the another important element of macronutrients is potassium. It is called for K actually. K. The symbol is K. Potassium is the only monovalent cation that is necessary for plants. It acts as an enzyme activator including DNA polymerase. The deficiency of potassium leads to motile chlorosis. The symptoms of mineral deficiency in plants. మామూలుగా ఈ ఏవైతే మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ లోపించడం వల్ల, డెఫిషియన్సీ వల్ల ఎలాంటి సిమ్టమ్స్ అనేటువంటివి కనిపిస్తాయి మనకి. లోపించడం వల్ల మళ్ళీ ఎక్సెస్ కావడం వల్ల మొక్కల్లో ఏ విధమైనటువంటి క్యారెక్టర్స్ అనేటువంటివి బయటపడతాయో చూద్దాం ఒకసారి. ఇఫ్ యు సీ ద నైట్రోజన్, వెన్ నైట్రోజన్ ఈజ్ డెఫిషియన్సీ, light green leaf and plant color with the older leaves turning yellow, leaves that will eventually turn brown and die. Plant growth is slow, plants will be stunted and will mature early. Excess, if nitrogen is excess in plants, will be dark green in color and new growth will be succulent, uh, susceptible if subjected to disease and insect infestation and subjected to drought stress. Plants will easily lodge, blossom abortion and lack of fruit set will occur. If you see the phosphorus, when phosphorus is deficiency or excess, what happen in plants? When phosphorus is deficiency in plants, plant growth will be slow and stunted, and the older leaves will have a purple coloration, particularly on the underside. And when phosphorus is excess in plants, phosphorus excess will not have a direct effect on the plant but may show visual deficiencies of zinc, ferrous, and manganese. High phosphorus may also
interfere with the normal calcium nutrition with typical calcium deficiency symptoms occurring. When potassium deficiency happened in plants, on the older leaves, the edges will look burned, a symptom known as scorch. Plants will easily lodge and be sensitive to disease infestation. Fruit and seed production will be impaired and of poor quality. When potassium is excess, plants will exhibit typical magnesium and possibly calcium deficiency symptoms due to a caution imbalance. Then calcium deficiency happened in plants. The growing tips of roots and leaves will turn brown and die. The edges of leaves will look ragged as the edges of emerging leaves stick together. Fruit quality will be affected with the occurrence of blossom end rot on fruits. When calcium is excess in plants, may exhibit typical magnesium deficiency symptoms, and when in high excess, K deficiency and when potassium deficiency may also occur. Then when magnesium is deficiency in plants, the older leaves will be yellow in color with interveinal chlorosis symptoms, and plant growth will be slow, and some plants may be easily infected by disease. When magnesium is excess in plants, it results in a caution imbalance showing signs of either a calcium or potassium deficiency. Then, when sulfur is deficiency in plants, a general overall light green color of the entire plant, with the older leaves being light green to yellow in color as the deficiency intensifies. When sulfur is excess in plants, a premature uh, sensation of leaves may occur. Boron. When boron deficiency in plants, abnormal development of the growing points with the apical growing points eventually becoming stunted and dry. Rovers and fruits will abort. For some grain and fruit crops, yield and quality is significantly reduced. When boron excess in plants, leaf tips and margins will turn brown and dry. Then, when see the chlorine deficiency in plants, the younger leaves will be chlorotic and plants will easily wilt. For wheat, a plant disease will infest the plant when chlorine is deficient. When chlorine is excess in plants, premature yellowing of the lower leaves with burning of the leaves margins and tips. Leaves obsession will occur and plants will easily wilt. Copper. If you see the copper deficiency in plants, plant growth will be slow and plant stunted with distortion of the young leaves and death of the growing point. When copper is excess in plants and ferrous deficiency may be induced with very slow growth, roots may be stunted. Then iron. When you see the iron deficiency in plants, intervenal chlorosis will occur on the emerging and young leaves with eventual bleaching of the new growth. Whenever the entire plant may be light green in color. When excess in plants, iron is excess in plants, a bronzing of leaves with tiny brown spots on the leaves, a typical symptom frequently occurring with rice. Manganese. When manganese deficiency in plants, intervenal chlorosis of young leaves, while the leaves and plants remain generally green in color, when severed, the plants will be stunted. The next, when excess in manganese excess in plants,
Older leaves will show brown spots surrounded by a chlorotic zone and circle. Then molybdenum. When molybdenum deficiency in plant, symptoms will frequently appear similar to nitrogen deficiency. Older and middle leaves become chlorotic first, and in some instances, leaf margins are rolled and growth and flower formation are restricted. Excess, not of common occurrences. When excess molybdenum excess in plants, not of common occurrences. Zinc. When zinc deficiency in plants happen, upper leaves will show interveinal chlorosis with an eventual whiting of the affected leaves. Leaves may be small and distorted with a rosette form. When excess of zinc in plants and ferrous deficiency will develop. It is a very important characters of the symptoms of when deficiency happened in mineral deficiency happened in plants. These are the symptoms. You see the diagram also. When here one diagram is there, it shows it's a boron, sulfur deficiency, magnesium deficiency, and zinc deficiency, and manganese deficiency, and phosphorus, calcium, ferrous deficiency, copper, molybdenum, and potassium, and nitrogen deficiency. This diagram shows the deficiency of symptoms on leaves. These are the mineral nutrients. మొక్కల ఖనిజ పోషణ అని అంటాం మనం దీన్ని. దీంట్లో రోల్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్, మ్యాక్రో ఎలిమెంట్స్ అన్నాం, మ్యాక్రో ఎలిమెంట్స్ అంటున్నాం. రోల్ ఆఫ్ న్యూట్రియంట్స్లో బ్యాలెన్సింగ్ ఫంక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద pH ఆఫ్ ద సెల్ sap, construction of the plant body, and catalysis of the biochemical reaction, effects of the toxicity. These are the common symptoms. And micronutrients. When micronutrients, if you see the micronutrients, copper and manganese and zinc are the most important micronutrients. You see the macronutrients, phosphorus and nitrogen, potassium is the important macronutrients. If you see the symptoms of mineral deficiency in plants, nitrogen deficiency and excess, when excess happened, what happened? Phosphorus, potassium, calcium, magnesium, sulfur, boron, chlorine, copper, iron, manganese, molybdenum, zinc. These are the some examples are there. ఇందాక చూసారు కదా, మనము ఒకసారి తెలుగులో చూద్దాము. మినరల్ న్యూట్రియంట్స్ అంటే ఖనిజ పోషణ మొక్కల్లో ఏ విధంగా జరుగుతుంది అని చూసినట్టయితే, మినరల్ న్యూట్రియంట్స్ అంటే మామూలుగా అకర్బన కర్బన పదార్థాలు ఏవైతే ఉంటాయో అత్యవసరమైనటువంటివి మొక్కల యొక్క శరీర నిర్మాణానికి అవసరమయ్యేటటువంటి వాటిని మనం ఇక్కడ ఖనిజ పోషణ అంటాం. దీస్ ఆర్ టూ టైప్స్. అంటే సాధారణంగా 100 ఎబో ఎలిమెంట్స్ అనేటువంటి మూలకాలు అనేటువంటివి మనం మొక్కల్లో చూస్తాం, అంటే సాధారణంగా ఉంటాయి. బట్ మొక్కలకి అత్యవసరమైనటువంటివి 17 ఎలిమెంట్స్ అనమాట. ఈ 17 మూలకాలు మాత్రమే అత్యవసరమైనటువంటివి అని చెప్పొచ్చు మనం. న్యూట్రియంట్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సూక్ష్మ మూలకాలు, రెండవది స్థూల మూలకాలు. సూక్ష్మ మూలకాల్లో తీసుకున్నట్టయితే మనకు ఉదాహరణ బోరాన్, కాపర్, మ్యాంగనీస్, ఐరన్, క్లోరిన్ అండ్ మాలిబ్డినం. ఇవన్నీ
సూక్ష్మ పోషకాల కిందకి వస్తాయి. దెన్ నెక్స్ట్ స్థూల పోషకాల కిందకి తీసుకున్నట్టయితే సల్ఫర్, నైట్రోజన్, కార్బన్, ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం అండ్ మెగ్నీషియం. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి, అంటే ఇక్కడ ఇచ్చినటువంటివి వెరీ ఇంపార్టెంట్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఫర్ ప్లాంట్స్. రోల్ ఆఫ్ న్యూట్రియంట్స్, మనము అసలు న్యూట్రియంట్స్ యొక్క పాత్ర ఏంటి మొక్కల్లో? బ్యాలెన్సింగ్ ఫంక్షన్ చేస్తుంది, అంటే బ్యాలెన్సింగ్ చేయడము, ఆస్మాటిక్ ప్రెషర్ని కంట్రోల్ చేయడము, పిహెచ్ లెవెల్ని కాపాడము, అండ్ మొక్క యొక్క శరీర నిర్మాణాన్ని చేపట్టడము, అండ్ టాక్సిసిటీ నుంచి ఎఫెక్ట్ కాకుండా చూడడము, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి పాత్రలు, అంటే మూలకాల యొక్క పాత్ర అన్నమాట. మైక్రో న్యూట్రియంట్స్ చూసినట్టయితే, సూక్ష్మ పోషకాలు చూసినట్టయితే కాపర్, కాపర్లో మనకి సాధారణంగా ఇట్స్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ఆక్సిడేస్ అండ్ సైటోక్రోమ్ ఆక్సిడేస్ అండ్ ఫినోలైజెస్ అండ్ ascorbic acid oxidase that is responsible for activating the enzymes. కాపర్ ప్లేస్ ఎ విటల్ రోల్ ఇన్ ఫోటోపాస్పారిలేషన్లో ప్రధానమైనటువంటి పాత్ర అనేటువంటిది పోషిస్తుంది కాపర్. అండ్ దెన్ నెక్స్ట్ మ్యాంగనీస్ తీసుకున్నట్టయితే ఫోటోసింథసిస్, ఇందాక చెప్పాం కిరణజన్య సంయోక్రియలో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. నెక్స్ట్ జింక్ తీసుకున్నట్టయితే మీ అందరికీ తెలుసు, సింథసిస్ ఆఫ్ ట్రిప్టోపాన్, మెటాబలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫాస్ఫరస్, అండ్ ఇవన్నీ కూడా జింక్ అనేటటువంటిది కార్బాక్సీ పెప్టైజ్ ఏర్పడడానికి, అది కార్బానిక్ అన్హైడ్రేజ్ ఇట్లాంటివి హైడ్రేట్ గ్యాస్లు, ఆల్కహాల్ హైడ్రేట్ గ్యాస్లు ఏర్పడడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి అన్నమాట. అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే స్థూల పోషకాలను చూసినట్టయితే ఫాస్ఫరస్ ప్రధాన పాత్రను పోషిస్తుంది. మనము మొక్కలకి వేసేటప్పుడు ఎన్పికే అంటాం. ఎన్పికే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాష్, దీన్నే మనం మిక్చర్ అంటాము, లేదా దాన్ని బీస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం మనం. దాంట్లో ప్రధానంగా మిక్చర్ లేదా కాంప్లెక్స్ అంటాం. ఈ కాంప్లెక్స్లో ప్రధానంగా 3 మూలకాలు ఉంటాయి. వాటిని ఫాస్ఫరస్ ఒకటి, నైట్రోజన్ ఒకటి అండ్ పొటాషియం ఒకటి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రతి మొక్కకి. ఇవి లేకుండా మనం యూరియా తీసుకున్నట్టయితే, యూరియాలో ఏముంటుంది? యూరియా అనే పేరుతో చదువుకుంటాం. యూరియా ఇట్ ఈజ్ నథింగ్ బట్ నైట్రోజన్, అంటే ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ అయినటువంటి దాంట్లో ఉంటుంది. ఆ నైట్రోజన్కి పేరే యూరియా అని పెట్టారు. బట్ మొక్కకి కంప్లీట్గా 3 రకాల మూలకాలు అత్యావశ్యకమైనటువంటి స్థూల పోషకాలు ఏవి అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. ఈ 3 కలిసినటువంటి దాన్ని మిక్చర్ లేదా కాంప్లెక్స్ అనేటువంటి పేరుతో చదువుకుంటాం. ఊళ్ళల్లో బీస్ అంటాం మనం. ఇది ముఖ్యమైనటువంటిది అన్నమాట. దెన్ నెక్స్ట్ సిమ్టమ్స్ ఆఫ్ మినరల్ డెఫిషియన్సీ ఇన్ ప్లాంట్స్. ఎప్పుడైతే మినరల్ డెఫిషియన్సీ అంటే మూలకాల యొక్క లోపం జరిగినప్పుడు మొక్కల్లో ఏ విధమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే, తక్కువైనప్పుడు ప్రాబ్లమే, ఎక్సెస్ అయినా కూడా ప్రాబ్లమే. మొక్కలకి ఏదైనా సరే నైట్రోజన్ ఎక్కువైనా తక్కువైనా సమస్యలు వస్తాయి. కాబట్టి చాలా నార్మల్ బ్యాలెన్స్డ్గా ఈ ఫర్టిలైజర్ అప్లికేషన్ అనేటువంటి చేయాలి. అందుకే బేస్డ్ ఆన్ సాయిల్ రిపోర్ట్, నవేడేస్ ఫార్మర్స్ అనేటటువంటి వాళ్ళు సాయిల్ టెస్ట్ అనేటువంటి చేయకుండానే కల్టివేట్ చేస్తున్నారు అన్నమాట. సాయిల్ టెస్ట్ చేయడం వల్ల దాంట్లో నైట్రోజన్ ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, పొటాష్ ఎంత ఉంది అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఎంత ఉన్నాయి, మనం ఆ క్రాప్కి ఎంత వేయాల్సి వస్తుంది అనేటటువంటిది క్లారిటీగా తెలుస్తుంది. బట్ గుడ్డిగా నైట్రోజన్ ఎక్కువగా ఉన్నా మళ్ళీ ఒక 2 యూరియా బ్యాగ్స్ అంటే నైట్రోజన్ మళ్ళీ యాడ్ చేయడం వల్ల అక్కడ కాస్ట్ అనేటువంటిది రైతుకు పెరిగిపోతుంది అన్నమాట. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనము సాయిల్ సాయిల్ టెస్ట్ అనేటువంటిది కంపల్సరీ. మొక్కలు క్రాప్ వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఇది ఫాలో కావాల్సినటువంటి అంశం అని చెప్పొచ్చు మనం.